నమస్కారం అండి. ఈరోజు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భవనంకి షర్మిల గారు రావడం జరిగింది. అలాగే వరదలకు సహాయం చేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలని కూడా సందర్శించారు. ఈరోజు ఉదయం వచ్చాము, మార్నింగ్ మేడం గారిని కలిసాము. ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను ప్రోగ్రాం తీసుకుని వచ్చేస్తాను, మీరు ఉండండి అని వెయిట్ చేయమన్నారు. అలాగే ఉన్నాము. ఇప్పుడే మేడం గారు వచ్చి ఒక అరగంట అవుతుంది. మేడం గారు లోపలికి పిలవడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థని వచ్చిన నాయకుల్ని, రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడు వెంకట్ గారు, అలాగే భవానీ ప్రసాద్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా రవి గారు ఈ మేడం గారిని కలవడం జరిగింది. వాలంటీర్ సమస్య మీద వినతి పత్రం అందించడం జరిగింది. మా సమస్యను కూడా వివరించాము. చాలా చక్కగా మేడం గారు వినడం జరిగింది. చాలా చక్కగా ఓపిక సమాధానాలు చెప్పడము, సమస్యని పరిష్కారం ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చాలా గొప్పగా ఒక 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అయితే అది కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వబోతుంది వాలంటీర్ వ్యవస్థ మీద. మేడం గారు మా కేసుని టేకప్ చేశారు. ఈ వ్యవస్థని మొక్కవోలి విశ్వాసంతో, మొక్కవోలి పథకాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గత 2 నుంచి మేము పోరాటం చేస్తున్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి సమాధానం లేకుండా కొనసాగిస్తామని ఒక మాటని చెప్పడము, దాని గురించి ఎటువంటి కార్యాచరణ కానీ రూపొందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరాము. వాళ్ళు ఇచ్చిన హామీలనే మేము కోరుకుంటున్నాం, కానీ మేమేం సొంతంగా కానీ అతీతంగా కానీ ఎటువంటి కోరికలు కోరుకోవట్లేదు. కొనసాగిస్తాము, రాజీనామా చేయకపోతే అన్నారు. రాజీనామా చేయని వాళ్ళకి తక్షణం కొనసాగించాలి. 5,000 కాదు, మీ జీతం 10,000 ఇస్తాము, రాజీనామా చేయమాకడన్నారు. ఆ మాట నిలబెట్టుకుని 10,000 చేయాలి. ఉద్యోగ భద్రత ఇస్తామన్నాం, ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం 10,000 ఇవ్వాలి. అలాగే రాజీనామా చేసిన వారంటీని ఆ రోజు బలవంతం రాజీనామాలు వాస్తవమే, అది 90% బలవంతమే. ఒక 10% ఏదో పార్టీ కోసం చేసుకుంటారు. నిజాయితీగా ఉన్న వాలంటీర్ని, అలాగే పేద బడుగు బలహీన వర్గాలైన రాజీనామా చేసిన వాలంటీర్లు తక్షణమే విచారణ జరిపించి వాళ్ళ విధులకి వాళ్ళు హాజరు కావాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాం. అయినప్పటికీ చెల్లించలేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నాం. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ, ఈ షర్మిల గారి మేడం గారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద స్టేట్మెంట్ ఇవ్వబోతుంది. అందరం కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉంటున్నాం అనేది మీకు తెలియపరచుకుంటున్నాను ఈరోజు.